హలో ఎవ్రీవాన్. ఎవరైనా లండన్లో లేదా క్లోజర్ టు లండన్ ఉంటే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయాల్సిన బీచ్ వచ్చి ఫోక్ స్టోన్ మర్మైడ్ బీచ్. ఇక్కడ ఒక 2-3 బీచెస్ వరకు ఉన్నాయి, బట్ మేమైతే ఒక బీచ్కి వెళ్ళాము. ఇంకా మా ఆయనేమో అక్కడే చిన్నగా నాపేద్దామని చెప్పేసి పడుకుంటాడు. ఒక అరగంట తర్వాత నేను లేపుతుంటా. సో తనని యాక్చువల్లీ నేను పడుకోనియలేదు, ఎందుకంటే ఆ ఫోక్ స్టోన్ మొత్తం చూద్దాము, టౌన్ ఎలా ఉందో, లేదా అంటే ఇక్కడ నివసించడానికి ఎలా ఉంటుంది అంతా ఒకసారి చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం, మళ్ళీ రామ్ కదా ఈ స్పాట్కి అని చెప్పేసి తానేమో ప్రశాంతంగా సన్నీ డే ఇంత మంచిగా అనిపిస్తుంది సమ్మర్, నేనేమో బీచ్లో పడుకుంటా అని తను. బట్ ఇట్స్ ఓకే, సమ్హౌ నేను తన్ని తీసుకెళ్ళి మొత్తం ఫోక్ స్టోన్ మొత్తం వాక్ చేసాము. ఒక 1 hour అలా పడుతుంది. ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది, ఫుల్ బ్రిడ్జ్ ఉంటుంది. అక్కడ మొత్తం రెస్టారెంట్స్, ఇంకా పైనుంచి మొత్తం సీ వ్యూ అంతా కనిపిస్తుంది. ఇంకా అక్కడ చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్, ఇంకా చిన్న మార్కెట్ లాగా కూడా ఇలా ఉంది. ఇక్కడైతే అన్ని బ్యూటిఫుల్, చాలా చూస్తేనే కొనాలనిపించే అంత మంచి మంచి థింగ్స్ ఉన్నాయి. లైక్ హ్యాట్స్ కానీ, టీషర్ట్స్ కానీ, ఇలాంటివి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ. ఇంకా డెఫినెట్గా మా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొంటారు. ఇంక ఇక్కడ చూసాక హ్యాట్స్ కొందామన్నాడు ఫస్ట్. నేనైతే హ్యాట్స్ వద్దు, ఇంకా సమ్మర్లో ఒకటే వాడతామని చెప్పేసి నేను డినై చేశాను. తను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాడు. ఇంకా అక్కడ ఆప్షన్ చూశాడు, నేమ్స్ రాయించుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా అతనికి చెప్పి ఇంకా మా ఇనిషియల్స్ అక్కడ రాయించుకున్నారు. ఇట్ వాజ్ రియలీ ఏ గుడ్ షాప్. డెఫినెట్గా ఇక్కడ వెళ్తే మాత్రం ఏదో ఒకటి కొనడం మంచిదే. ఎంత మంచిగా ఉన్నాయంటే అన్నీ చూస్తే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది మొత్తం సీ వ్యూ. అక్కడ లాంగ్ కొంచెం డిస్టెన్స్లో అయితే క్లిఫ్స్ కూడా ఉన్నట్టుంది. మేమైతే క్లిఫ్ సైడ్ వెళ్ళలేదు. ఓవరాల్ లండన్ నుంచి ఒక 1 hour జర్నీ పడుతుంది బై ట్రైన్. సచ్ ఏ బ్యూటిఫుల్ డే అనుకోవాలి. ఇంకా ఇక్కడ చూసినా అంటే లైవ్ మ్యూజిక్, అందరూ చాలా జనాలు కూడా ఉన్నారు. లక్కీగా నిన్నైతే మరీ ఎక్కువ జనాలు లేరు, ఎందుకంటే అందరూ ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్ళారు. సో ఇంకా మరీ అంత హడావుడిగా లేదు. బట్ బీచ్ అయితే ఓవరాల్ 5 to 6 kilometers అంత పెద్దగా ఉంటుంది. మేమైతే ఒక స్పాట్లో కూర్చొని ప్రశాంతంగా టైం స్పెండ్ చేసాం. ఇది ఇంకా ఎండ్ ఆఫ్ ద డే పాత్వే కూడా ఇలా ఫ్లవర్స్ ఎలా పెంచారు రకరకాలుగా మంచిగా అనిపించింది. అందుకే చిన్న వీడియో చేసా ఫ్లవర్స్ది కూడా. మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయొచ్చు ఈ బీచ్ని అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.